ఢిల్లీలో బిజీగా గడిపారు మంత్రి నారా లోకేష్. పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమై కీలక చర్చలు జరిపారు. ఏపీకి సంబంధించి వివిధ రంగాల్లో చేస్తున్న సాయానికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఏపీకి మరిన్ని రంగాల్లో నిధులు అవసరం ఉన్నందున ఆ దిశగా ఆయన కేంద్ర మంత్రులను కోరారు. ఏపీ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఇదిలా ఉంటే ఈ పర్యటనలో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. లోకేష్తో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ అవ్వడం మాత్రం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎన్నికలకు ముందు టీడీపీకి వ్యూహాలు సూచనలు అందించిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఏపీలో పరిస్థితులపైన ఇచ్చిన గ్రౌండ్ రిపోర్ట్లో కీలక అంశాలను ప్రస్తావించినట్టు సమాచారం. ఢిల్లీలోని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారిక నివాసానికి వచ్చిన పీకే అక్కడ దాదాపు 2 గంటలకు పైగా లోకేష్తో చర్చలు జరిపారట. ముఖ్యమంత్రిగా చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ కూడా ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించడం పైన చర్చ సాగిందని అంటున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం రానున్న రోజుల్లో మరింతగా జనంలోకి వెళ్లేలా తీసుకోవాల్సిన చర్యల గురించి ఈ సందర్భంగా ప్రశాంత్ కిషోర్ లోకేష్కి పలు సూచనలు చేసినట్టుగా చెబుతున్నారు. ఇక ఏపీలో టీడీపీ తన అధికారాన్ని మళ్లీ నిలబెట్టుకోవాలన్నా, వైసీపీ పుంజుకోకుండా ఉండాలన్నా చేయాల్సిన చర్యల గురించి కూడా ప్రశాంత్ కిషోర్ తన వ్యూహాలుగా చెప్పారని అంటున్నారు. తనకున్న కొన్ని ఐడియాలను కూడా లోకేష్తో ప్రశాంత్ కిషోర్ పంచుకున్నారని చెబుతున్నారు. ఇక ఏపీలో 2019 ఎన్నికల్లో పీకేకు చెందిన ఐపాక్ వైసీపీ తరపున పనిచేసింది. ఆ తర్వాత ఐపాక్ నుంచి ఆయన బయటకు వచ్చేశారు. బీహార్లో జన్ స్వరాజ్ పేరుతో సొంతంగా పార్టీ ఏర్పాటు చేశారు. అయితే 2024 ఎన్నికల సమయంలో పలు సందర్భాల్లో పీకే టీడీపీ అధినేత చంద్రబాబుతో లోకేష్తో భేటీ అయ్యారు. ఏపీలో జగన్ ఓటమి ఖాయమని జోసిం చెప్పారు పీకే. ఆ సమయంలోనే టీడీపీకి కొన్ని కీలక వ్యూహాలు సూచనలు అందించారు. ఇక ఇప్పుడు ఏపీతో పాటుగా తెలంగాణ రాజకీయాలపైన లోకేష్తో ప్రశాంత్ కిషోర్ చర్చించినట్టు సమాచారం. తెలంగాణలో బీజేపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీతో కలిసి వెళ్లాలని భావిస్తోంది. ఈ మేరకు ప్రతిపాదన చర్చకొచ్చింది. దీంతో ఈ అంశంపైన ప్రశాంత్ కిషోర్తో లోకేష్ ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది. తెలంగాణలో టీడీపీ యాక్టివ్ అయ్యే అవకాశం, గ్రేటర్తో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ సమీకరణలు, కాంగ్రెస్ ప్రభుత్వం బలం బలహీనతలపైన ఈ చర్చలో ప్రస్తావనకొచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఇదే సమయంలో ఏపీలో ప్రభుత్వం పైన ప్రజల్లో ఉన్న అభిప్రాయం, కూటమి పార్టీల మధ్య సమన్వయం కొరబడిన అంశాలను ప్రశాంత్ కిషోర్ నివేదిక రూపంలో లోకేష్కు అందించినట్టు తెలుస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం 8 నెలల పాలన పైన టీడీపీ నాయకత్వం ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి నుంచి సమాచారం సేకరిస్తోంది. పథకాల అమలు విషయంలో వస్తున్న ఫీడ్బ్యాక్తో వాటిని అమలు చేయాలనే ఆలోచన చేస్తోంది. ఇక పవన్, బీజేపీ రాజకీయ వ్యూహాలపైన టీడీపీ అలర్ట్ అవుతోంది. వారితో సఖ్యతగా ఉంటూనే రాజకీయ పరిణామాలకు అనుగుణంగా భవిష్యత్తు నిర్ణయాలను తీసుకుంటోంది. దీంతో ప్రధానంగా ఏపీలో కూటమి పాలనపైన ప్రజల్లో ఉన్న అంచనాలు, రాజకీయంగా మారుతున్న లెక్కల గురించి ప్రశాంత్ కిషోర్ కీలక సూచనలు, అలర్ట్స్ ఇచ్చినట్టు సమాచారం. దీంతో ఇప్పుడు పీకే సూచనల మేరకు రాజకీయంగా ఎలాంటి కొత్త నిర్ణయాలు అమలవుతాయనేది ఆసక్తికరంగా మారుతోంది. ఇదిలా ఉంటే పీకేతో జగన్కు చాలా సాన్నిహిత్యం ఉంది. 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుపుకు పీకే స్ట్రాటజీనే కారణమంటారు. ఈ నేపథ్యంలో జగన్ గురించి పీకేకి చాలానే తెలుసని అంటున్నారు. జగన్ స్వభావం, ఆయన దూకుడు, ఆయనకు అవకాశం అంటూ దక్కితే ఎలా దూసుకొని పోతారో ఇవన్నీ దగ్గరుండి చూసిన వారు పీకే. అందుకే ఆయన ఢిల్లీలో లోకేష్తో భేటీ అయినప్పుడు జగన్తో జర జాగ్రత్త అని ఒక రకమైన హెచ్చరికతో కూడిన సూచననే చేశారనే ప్రచారం సాగుతోంది. ఏ మాత్రం ఛాన్స్ కూటమి ప్రభుత్వం ఇచ్చినా సరే జగన్ మళ్లీ పుంజుకుంటారని పీకే చెప్పినట్టుగా ప్రచారం జరుగుతోంది. జగన్ను తక్కువ అంచనా వేయొద్దని ఆయన చెప్పారని అంటున్నారు. గత 8 నెలల కూటమి పాలన మీద పీకే స్వయంగా తయారు చేసిన ఒక నివేదికను కూడా లోకేష్కి ఇచ్చారని అంటున్నారు. ఏపీలో టీడీపీ కూటమికి రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న వైసీపీ బలాలు, బలహీనతలు కూడా పీకే చెప్పినట్టుగా తెలుస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడం ద్వారానే కూటమి గట్టిగా నిలబడగలదు అన్నది తన వ్యక్తిగత అభిప్రాయంగా పీకే పంచుకున్నట్టుగా చెప్తున్నారు. అంతేకాదు కొన్ని రకాల వ్యూహాలతో వైసీపీని రాజకీయంగా పూర్తిగా కట్టడి చేయొచ్చని పీకే తన నివేదికలో ఆ వ్యూహాలను కూడా వివరించారని అంటున్నారు. మొత్తానికి చూస్తే పీకే కూటమికి మంచి సలహాలను, సూచనలు అందిస్తూ చేయాల్సిన చోట అప్రమత్తం చేశారని అంటున్నారు. అయితే జగన్ను మాత్రం లైట్ తీసుకోవద్దు అన్నదే పీకే నివేదికలో అండర్లైన్గా పెట్టుకోవాలని అంటున్నారు. అయితే ఢిల్లీలో లోకేష్తో పీకే ప్రత్యేకంగా భేటీ అవ్వడం వెనుక ఏదో వ్యూహం ఉందని కూడా ప్రచారం సాగుతోంది. చూడాలి మరి ఈ భేటీ వెనుక ఏముందో ఏంటో అన్నది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.